లాస్ట్ షాట్లో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూశారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేయాలో చూడండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ సైడ్ పెట్టి దాని మీద లైనింగ్ని పెట్టేసిన తర్వాత ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ ఒకే లెంత్ మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నెక్ మొత్తాన్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ నెక్ని మనం రివర్స్ చేసుకోవాలి, అంటే కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. నెక్ మనకి రౌండ్గా తిరగడం కోసం మధ్య మధ్యలో కట్స్ ఇవ్వాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని కింది సైడ్కి ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కలుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, నెక్కి ఎక్కడ ముడతలు లేకుండా చాలా మంచి ఫినిషింగ్తో నెక్ అనేది నీట్గా ఉంది. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ని మనం లూజ్ స్టిచ్ పెట్టేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ షాట్లో హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో